హై ఫ్రెండ్స్, సౌదీ అరేబియాలో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ ఒక డాక్టర్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. మీకు ఏమైనా ఇష్యూ వచ్చింది, సీదా హాస్పిటల్కి వెళ్తారు, కూర్చుంటారు. అక్కడ ఒక ట్యాబ్లెట్, ఐప్యాడ్ ఉంటుంది, సౌదీ అరేబియా కదా, ఒక ఐప్యాడ్ ఉంటుంది. మీ యొక్క సింటమ్స్ అన్నీ కూడా దాంతో చెప్తారు. సో కన్వర్సేషనల్ ఏ, సో అదంతా నోట్ చేసుకుని మీ యొక్క సమస్యను అనలైజ్ చేసి, ఇదిగో ఇది ప్రిస్క్రిప్షన్, ఇది ప్లాన్, ఇవి వాడు అని చెప్పి మీకు ఒక ప్రిస్క్రిప్షన్ ఇస్తుంది. అల్టిమేట్గా ఒక డాక్టర్ దానంతా తరోగా రీచెక్ చేసి మీకు ఫైనల్గా ఒక హ్యాండ్ ఆఫ్ అనేది ఇస్తాడు. ఓకే, ఈ మందులన్నీ వాడేసి తగ్గిపోతుందని చెప్పి. అంతే కదా, చాలా సింపుల్ అయిపోయింది. ఇంకేముంది, డాక్టర్లందరినీ కూడా రీప్లేస్ చేసేసింది కదా. నేను ఇలా చెప్పానంటే మీరు వెంటనే ఉంటారు చాలా పోయా. హాస్పిటల్కి వెళ్ళిన డీటెయిల్స్ అన్నీ ఎవరు తీసుకుంటారు? స్టెథోస్కోప్ పెట్టి హార్ట్ బీట్ ఎలా ఉంది, వీటి పరిస్థితి ఎలా ఉంది, అసలు ఆక్సిజన్ లెవెల్స్ అనేవి ఎలా ఉన్నాయి, బీపీ ఎలా ఉంది అనేవన్నీ కూడా ఎవరు చెక్ చేస్తారు? ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. ఇవన్నీ కూడా మేబీ ఏదో ఒక మెషిన్ తీసుకొచ్చి సంథింగ్ ఏదో తెచ్చి ఆటోమేట్ చేసేసారనుకుందాం. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నేను ఒక ప్యానిక్ సిచ్యువేషన్లో ఉన్నా, ఒక యాక్సిడెంట్ అయింది, లేకపోతే యాంగ్జైటీలో ఉన్నాను, నేను సంథింగ్ ఏదో జరిగింది, నాకు చాలా యాంగ్జైటీ లెవెల్స్ చాలా పెరిగిపోయాయి. ఐ రష్ టు ద హాస్పిటల్. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక హ్యూమన్ అనేవాళ్ళు లేకుండా ఈ యొక్క ట్యాబ్లెట్, ఐప్యాడ్ అనేది కనబడింది. సో ఇప్పుడు నేను దాంతో కన్వర్స్ చేస్తూ కూర్చుంటాను, లేకపోతే ఒక హ్యూమన్ వచ్చి నన్ను అండర్స్టాండ్ చేసుకోవాలి, నా పెయిన్ అనేది అండర్స్టాండ్ చేసుకుని నన్ను కొద్దిగా సూతింగ్గా మాట్లాడి కొద్దిగా జాగ్రత్తగా కూర్చోబెట్టి ఒక హ్యూమన్ టచ్, ఒక హ్యూమన్ వాల్యూస్ అనేవి అక్కడ చూపించి నాకు సిచ్యువేషన్ కామ్ చేయాలని నేను కోరుకుంటాను. ఎగ్జాక్ట్లీ దిస్ ఈజ్ వాట్ కెనాట్ రిప్లేస్, దట్ ఎంపతి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అనేది ప్రస్తుతం మనం చూస్తున్నాం. ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్తే చాలామందికి నచ్చలేదు. ఏంటి నువ్వు ఎలాగో చెప్తావు, నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నావు, ప్యానిక్ క్రియేట్ చేస్తావు అని చెప్పి. ఫ్రెండ్స్, మై డియర్ ఫ్రెండ్స్, ప్యానిక్ క్రియేట్ చేయడం కాదు, రియల్ సిచ్యువేషన్ అండర్స్టాండ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఆటోమేట్ చేయడానికి ఏవైతే ఈజీగా ఉంటాయో, రిపీటెడ్ టాస్క్లు ఏవైతే ఉంటాయో వాటన్నింటిని రీప్లేస్ చేయడానికి, మన యొక్క ఎఫిషియన్సీని అట్ ద సేమ్ టైం ప్రొడక్టివిటీని పెంచడానికి తప్పితే కంప్లీట్గా మనల్ని తీసేసి కూర్చుని అక్కడ పనిచేస్తే హూ విల్ అండర్స్టాండ్ అబౌట్ యూజర్? యాజ్ యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైనర్ ఒక వ్యక్తి మేము రీసెర్చ్ చేస్తున్నప్పుడు, యూజర్ ఇంటర్వ్యూస్ అలాంటివి చేస్తున్నప్పుడు మేము వాళ్ళతో మాట్లాడతాం. వీ ట్రై టు కీప్ అవర్ సెల్ఫ్ ఇన్ దట్ పర్సన్ షూస్. వీ ట్రై టు థింక్ ఫ్రమ్ దేర్ పర్స్పెక్టివ్. వాళ్ళు ఏం ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు, ఎలాంటి పెయిన్ పాయింట్స్ ఉన్నాయి వాళ్ళకి, వాళ్ళ నీడ్స్ ఏంటి, రిక్వైర్మెంట్స్ ఏంటి, వాళ్ళు ఏ విధంగా థింక్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ట్రై చేస్తాం. అండ్ కెనాట్ డూ దిస్. ఒక ఎంపథెటిక్గా అనేది థింక్ చేయడం ఇంతవరకు లేదు. మేబీ రావచ్చు, ఫ్యూచర్లో రావచ్చు, మనం చెప్పలేం కదా. యాజ్ ఆఫ్ నౌ ఉన్న సిచ్యువేషన్లో ఈ హ్యూమన్ సెంట్రిక్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, క్రిటికల్ థింకింగ్ అవ్వచ్చు, ఆర్ లీడర్షిప్ అవ్వచ్చు, స్టేక్ హోల్డర్ కమ్యూనికేషన్, లేకపోతే ఈ విధంగా ఎంపతి, ఇలాంటివన్నీ కూడా చేయలేదు. సో దెర్ ఆర్ సమ్ స్కిల్స్ స్టిల్ కెనాట్ డూ. సో ఇటువంటి స్కిల్స్ని మనం లెవరేజ్ చేసుకుని వీటిని మన యొక్క డే టు డే లైఫ్లో కనుక మనం వాడుతున్నట్టయితే ఖచ్చితంగా మనం స్టాండ్ అవుట్ అవ్వగలుగుతాం. మనకు ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది, మన ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది, కంపెనీ కూడా మనల్ని గుర్తిస్తుంది, ఓకే దిస్ పర్సన్ ఈజ్ డూయింగ్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ అని చెప్పి. సో ఈ విధంగా మనం చేసుకుంటే బాగుంటుంది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి, ఎడ్మండ్ యాంగ్ ఆర్ డెనిస్ బేబిక్, ఇంకా చెప్పాలంటే యువర్ యావరేజ్ టెక్ ప్రో అని చెప్పి. సో ఒకసారి వాళ్ళ ఛానల్స్ చూడండి, వాళ్ళు ఏం చేస్తున్నారు, అసిస్టివ్ కోడింగ్ టూల్స్ని యూజ్ చేసి ఏ విధంగా వాళ్ళంతా వాళ్ళు ఓన్గా ఒక యాప్స్ని డెవలప్ చేస్తున్నారు, లాంచ్ చేస్తున్నారు. ప్రొడక్ట్ ఇన్సెప్షన్ దగ్గర నుంచి, రీసెర్చ్ దగ్గర నుంచి, దీనికి అసలు మార్కెట్లోకి వెళ్తే ఇన్వెస్ట్మెంట్ పెట్టిన దానికి మనకు రిటర్న్ వస్తుందా లేదా, ఎంత కష్టపడినా రిటర్న్ వస్తుందా లేదా. సో ప్రతి స్టెప్లో కూడా వాళ్ళు యూజ్ చేసుకుంటూ ఒక కంప్లీట్ అప్లికేషన్ వాళ్ళే డెవలప్ చేసి లాంచ్ చేసి దాన్ని ఒక పర్సన్స్కి సబ్స్క్రిప్షన్ బేస్ మీద సెల్ చేసి దే ఆర్ రన్నింగ్ ప్రాఫిట్స్. సో ఆ ప్రాసెస్ ఎలా ఉంది, మనం ఎలాంటిదైనా చేయగలుగుతామా, ఇలాంటివన్నీ చూడండి. ఈ డాక్టర్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ టేక్ కేర్, బాయ్.